గ్రంథము 7వ అధ్యాయంలోంచి ధ్యానం చేయడానికి దేవాది దేవుడు మంచి సమయాన్ని మనకిచ్చాడు. మనం 7వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 6వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి మనం రివ్యూ చేసుకున్న తర్వాత 7వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మనం 6వ అధ్యాయంలో మనం చూసినటువంటి విషయం ఏంటంటే, ఈ తండ్రి సింహాసనం మీద గొర్రెపిల్ల ఆయన చేతిలో నుండి లోపల వెలుపట రాయబడినటువంటి ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని తీసుకొని ఒక్కొక్క ముద్రను విప్పటం అనేది మనం చూసాం. మొదటి ముద్ర విప్పితే ఏం జరిగింది, రెండో ముద్ర విప్పితే ఏం జరిగింది, ఆ విధంగా 6వ అధ్యాయంలో మనకి 6 ముద్రలు విప్పటం అనేది మనం గమనించాం. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పటం చూసాం. మొదటి 4 ముద్రలు ఏంటంటే 4 గుర్రాలు. మొదటి 4 ముద్రలు 4 గుర్రాలు అన్నమాట. మొదటి ముద్ర విప్పినప్పుడు మొదటి గుర్రం ఆకాశం నుంచి రావటం, భూమి మీద ఆ గుర్రం రావటం వల్ల వచ్చేటువంటి సంభవాలు ఏం జరుగుతున్నాయి భూమి మీద అనేది మనం చూసాం. ఎర్రని గుర్రము, నల్లని గుర్రం, తెల్లని గుర్రం, అలానే పాండురంగ వర్ణపు గుర్రం. ఈ 4 గుర్రాలు కూడా భూమి మీదకి ఒకటి తెగుళ్ళు తెస్తే ఒక గుర్రమేమో యుద్ధాన్ని తీసుకుని వచ్చింది, మరో గుర్రమేమో రోగాన్ని తీసుకుని వచ్చింది. అంటే ఈ 4 గుర్రాలు కూడా, మొదటి గుర్రమేమో అంత్యక్రీస్తు ప్రవక్త బయలుదేరి వెళ్ళటం. తెల్లని గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి ఎవరు? అంత్యక్రీస్తు. అతను ఎందుకు అంత్యక్రీస్తు, ఎందుకు యేసుక్రీస్తు కాడు అనేది కూడా మనం చూసాం. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు లా ఉంటాడు కానీ యేసుక్రీస్తు అయితే కాడు. యేసుక్రీస్తుని పోలి ఉంటాడు. యేసుక్రీస్తులాగా కిరీటం ఉంటుంది, యేసుక్రీస్తులాగా తెల్లని గుర్రం ఎక్కువ వస్తాడు కానీ యేసుక్రీస్తు కాదు. ఎందుకు కాదో మనం చూసాము. యేసుక్రీస్తుకి 7 కిరీటాలు ఉంటే ఈయనకు ఒకటే కిరీటం ఉంది. ఈయనకు వెనకాల విల్లు ఉన్నది కానీ ఆ విల్లులో బాణాలు లేవు అనేది మనం చూసాం. అది ఎందుకో మనం చూసాం. మొదట అంత్యక్రీస్తు బయలుపరచబడిన తర్వాత 3 గుర్రాలు బయలుదేరుతాయి. అంటే అతను వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూసాం. అతను వచ్చిన తర్వాత మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటి, సంఘము ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. అంత్యక్రీస్తు ఎప్పుడైతే బయలుపరచబడ్డాడో భూమి మీద శ్రమల కాలం అనేది ప్రారంభించబడుతుంది అనేది నేను మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఆ విధంగా 4 ముద్రలు అనేది విప్పబడింది. మొదటి ముద్ర విప్పినప్పుడే భూమి మీద శ్రమల కాలం అనేది ప్రారంభించబడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇలా 4 ముద్రలు విప్పటం అయిపోయిన తర్వాత 5వ ముద్రను విప్పినప్పుడు యోహాను చూసింది ఏంటంటే, బలిపీఠము కింద కొన్ని ఆత్మలు చూస్తాడు. ఈ ఆత్మలందరూ కూడా ఎవరు అంటే, మనం హతసాక్షులు, వాళ్ళందరూ కూడా చంపబడినటువంటి వారు. వాళ్ళ గురించి మరికొంచెం వివరంగా మనం చూస్తాము ఈ అధ్యాయంలో. తర్వాత 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందంటే, పెద్ద భూకంపం కలవటం, సూర్యుడేమో నల్లగా అయిపోవటం, నల్లని కంబలిలాగా అయిపోవటం, చంద్రుడేమో ఎర్రగా అయిపోవటం అనేది మనం చూసాం. ఈ అధ్యాయము అలాగా ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం 7వ అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయం ఏం చెప్తుందంటే, మనం వాస్తవానికి 7 ముద్రలు అని అనుకున్నాం కదా. 7 ముద్రలు అనుకున్నాం. అతని చేతిలో ఉన్నటువంటి గ్రంథానికి 7 ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు 6వ అధ్యాయంలో ఎన్ని ముద్రలు విప్పేశారు? 1, 2, 3, 4, 5, 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ ముద్రను విప్పాలి కదా. మరి 7వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడుతుంది అంటే 7వ అధ్యాయంలో కూడా 7వ ముద్ర విప్పబడదు. మనకి 8వ అధ్యాయంలో 7వ ముద్రను విప్పుతారు. మరి 7వ అధ్యాయం అంతా ఏమున్నది? 7వ అధ్యాయం అంతా ఏముంటుందంటే 6వ అధ్యాయానికి కంటిన్యూషన్ అన్నమాట. అంటే 6వ ముద్ర విప్పిన తరువాత
సూర్యుడు నల్లగా చంద్రుడు ఎర్రగా మారిన తరువాత 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో గ్యాప్లో ఏం జరిగింది అనేది మనకి 7వ అధ్యాయంలో కనబడుతుంది అనమాట. అర్థమైందా మీకు? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆరవ ముద్రకు 7వ ముద్రకు మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఏం జరిగింది అనేది 7వ అధ్యాయం చెప్తుంది. మనము 7వ అధ్యాయంలోకి మనందరం కూడా వెళ్ళిపోదాం. పక్కన ఒక మీటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం వాయిస్ మీకు వినపడచ్చు, అయినా శ్రద్ధగా కొంచెం వినండి. సరే, ఇక్కడ 7వ అధ్యాయంలోనికి మనం వెళ్ళే ముందుగా ఒకసారి ఈ చిన్న రివ్యూ లాగా నేను చేస్తున్నాను, చూడండి. మీరు ఇక్కడ ఈ స్క్రీన్ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ చూడండి. ఈ బ్లూ కలర్ గీత అంతా కూడా, బ్లూ కలర్ గీతకి పైనేమో పరలోకం, గుర్తుపెట్టుకోండి. చూడండి, బ్లూ కలర్ గీతకి పైన పరలోకం, బ్లూ కలర్ గీతకి కిందేమో భూమి. ఇప్పుడు 1వ అధ్యాయం ఎక్కడ జరిగింది? భూమి మీద జరిగింది. 2, 3 అధ్యాయాలు ఎక్కడ జరిగినాయి? భూమి మీద జరిగినాయి. 4వ అధ్యాయం ఎక్కడ జరిగింది? 4వ అధ్యాయం ఎక్కడ జరిగింది? పరలోకంలో ద్వారం తెరవటం. పరలోకంలో 4వ అధ్యాయం వచ్చేసరికి యోహాను 4వ అధ్యాయం వచ్చేసరికి పరలోకానికి ఎక్కిపోయాడు. ఇక 5వ అధ్యాయము పరలోకంలో నుండి కింద జరుగుతున్న విషయాల్ని చూపించాడు. 5వ అధ్యాయం. 6వ అధ్యాయం కూడా పరలోకంలో జరిగేటువంటి విషయాలన్నీ కింద చూపిస్తున్నాడు. అంటే పరలోకంలో జరుగుతుంది, అట్ ద సేమ్ టైం కింద కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పరలోకంలో 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడుతున్నాయి, కానీ అట్ ద సేమ్ టైం కింద భూమి మీద కూడా తెగుళ్ళు, యుద్ధాలు, ఈ భూకంపాలు ఇవన్నీ రావటం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు 7వ అధ్యాయం వచ్చేసరికి పూర్తిగా పరలోకంలో జరిగేటువంటి సంఘటననే చూపిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 7వ అధ్యాయం ఏం చెప్తుంది? పూర్తిగా పరలోకంలో జరిగేటువంటి సంఘటన మాత్రమే చూపించబోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం 6వ అధ్యాయం చెప్పేటప్పుడు ఒక విషయం మనం చదవలేదు, దాన్ని మీకు చదివి వినిపిద్దాం అనుకున్నాను. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చదువుకుందాం. జకరియా గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, 2వ రథమునకు నల్లని గుర్రములు, అలానే 3వ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండేను. నా ఏలినవాడా, ఇవేమిటని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. నల్లని గుర్రములున్న రథములు ఉత్తర దేశంలోకి పోవునది, తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడిపోవును. చుక్కలు గల గుర్రములు రథము దక్షిణంలోకి పోవును. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా సంచరింపు ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడి. అతడు సెలవిచ్చను గంక అవి లోకమందంతటా సంచరించుచుండెను. అప్పుడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోకి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో చెప్పాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినండి. మనము ఇక్కడ ఏం చదివామంటే జకరియా గ్రంథంలో భవిష్యత్తులో ప్రకటన గ్రంథంలో 6వ ముద్ర విప్పిన తరువాత ఏమి జరగబోతుంది, పరలోకములో గుర్రాలు
బయలుదేరి భూమి మీదకి రావటం ఏంటి, అక్కడ యుద్ధాలు కరువులు సృష్టించబడటం ఏంటి, ఇదంతా కూడా దేవుడు ముందుగానే జకరియా గ్రంథంలో రాసి పెట్టాడు. అక్కడ మనకి చూడండి ఆ పోలిక ఎలా కనబడుతుందో. ఇక్కడ కూడా 4 గుర్రాలు ఉన్నాయి. ఎక్కడ 6వ అధ్యాయంలో ముద్రలు విప్పినప్పుడు 4 గుర్రాలు బయలుదేరుతున్నాయి. జకరియా గ్రంథంలో కూడా ఇక్కడ ఏం కనబడుతున్నాయి? 4 రథాలకు కట్టబడినటువంటి 4 గుర్రాలు కనబడుతున్నాయి. పోలిక. దేవుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా కాదు, కానీ చూచాయగా దేవుడు ముందుగానే జరగబోయేటువంటి సంఘటనలన్నీ కూడా మనకి పాత నిబంధన గ్రంథంలో రాయించాడు దేవుడు. ఇక్కడ కూడా ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, ఈ గుర్రాలు కనబడతాయి. అదే గుర్రాల గురించినటువంటి ప్రస్తావన మనకి ప్రకటన గ్రంథంలో కూడా కనబడుతుంది అనమాట. 6వ అధ్యాయము దేంతో ముగించబడుతుందంటే 6వ అధ్యాయము 6వ ముద్ర విప్పటంతో ముగించబడితే 7వ అధ్యాయము 6వ అధ్యాయంలో జరిగిన 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానము 7వ అధ్యాయంలో వస్తుంది. ఒకసారి 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. చూడండి ఒకసారి. 6వ అధ్యాయం చివరి వచనం 15-17 వచనాలు. 15 నుంచి చదివితే, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లో, బండసందుల్లో దాక్కుని సింహాసనాసీనుడైన వాని యొక్కయు, గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చిన దానికి తాళజాలిన వాడెవడు. ఇది ఇక్కడ ఒక ప్రశ్నతో 6వ అధ్యాయము ముగుస్తుంది. ఏంటా ప్రశ్న? సింహాసనాసీనుడైనటువంటి వాని యొక్క, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత అనేది భూమి మీదకి దిగబడుతుంది. ఆ ఉగ్రతను తట్టుకోగలిగినటువంటి వాడెవడు అనేటువంటి ప్రశ్నతో 6వ అధ్యాయం పూర్తవుతుంది. ఆ ప్రశ్నతో 6వ అధ్యాయం పూర్తవుతుంది కాబట్టి ఈ ఉగ్రతను తట్టుకునేటువంటి వాళ్ళు ఎవరు అనే దానికి సమాధానం 7వ అధ్యాయంలో దొరుకుతుంది మనకి. జాగ్రత్తగా మీరు వినండి. 6వ అధ్యాయంలో ఉన్న ప్రశ్న ఏంటి? సింహాసనాసీనుడి యొక్క, గొర్రె పిల్ల యొక్క ఉగ్రతను తట్టుకోగలిగినటువంటి వాడెవడు అనే ప్రశ్నకు సమాధానమే 7వ అధ్యాయం. అంటే 7వ అధ్యాయం ఏం చెబుతుంది? ఏం చెప్పబోతుందంటే, ఈ ఉగ్రతను, గొర్రె పిల్ల యొక్క ఉగ్రతను తట్టుకోగలిగినటువంటి వ్యక్తులను చూపిస్తుంది ఈ 7వ అధ్యాయం. ఈ ఉగ్రతను తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరని 6వ అధ్యాయం అడుగుతుంది కదా. 7వ అధ్యాయం చెప్తుంది ఈ ఉగ్రతను ఉండగలిగినటువంటి వాళ్ళు ఎవరినో చూపిస్తుంది 7వ అధ్యాయం. కాబట్టి ఈ 7వ అధ్యాయంని మీరు శ్రద్ధగా వినాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే 6వ అధ్యాయంలో 6వ ముద్ర ఎండ్ అయిపోయిందో 7వ ముద్ర అనేది ప్రారంభించబడింది. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వద్దాము. 7వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఎవరైనా చదువుతారమ్మా? మీ దగ్గర బైబిల్ ఉంటే 7వ అధ్యాయం 1-2 వచనాలు. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకొనున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయం నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికి సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో, 3 కూడా చదువు. ఈ దూత, మేము మా దేవుని దాసులము, వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. 3 వచనాల్లో ఉన్న సారాంశాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయము ఏమంటుందంటే, గొర్రెపిల్ల ఉగ్రతకు తాళజాలిన వాడెవడు అని అడుగుతుంటే 7వ అధ్యాయం ఏం చెప్తుంది? తాళజాలిన వాళ్ళు, తట్టుకోగలిగినటువంటి వారు 7వ అధ్యాయంలో ఉన్నారని చెప్తుంది. అయితే ఆ తట్టుకోగలిగినటువంటి వారికి
ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను తట్టుకోగలిగేటువంటి ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుడు వాళ్ళ యొక్క నొసల యందు ఒక ముద్ర వేయబోతున్నాడు. ఒక ముద్ర వేయబోతున్నాడు వాళ్ళందరికీ కూడా. ఆ ముద్ర వేసేంత మటుకు కూడా దేవుడు ఒక పని చేస్తున్నాడు. వాస్తవానికి ఏం జరగాలంటే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, శ్రమల కాలం అనేది ప్రారంభించబడింది. ఎప్పుడు? మొదటి ముద్ర విప్పడంతోనే శ్రమల కాలం అనేది ప్రారంభించబడింది. అంత్యక్రీస్తు బయలుపరచబడుతుంటోనే మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద వచ్చేది ఎవరంటే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో శ్రమల కాలం ప్రారంభించబడింది. ఇప్పుడు శ్రమల కాలం వచ్చేసింది. ఈ శ్రమల కాలంలో దేవుని యొక్క ఉగ్రత అనేది భయంకరంగా బయలుపరచబడుతుంది భూమి మీద. మరి ఈ భూమి మీద ఈ ఉగ్రతను తట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే, దేవుని ముద్రను ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఉగ్రతను తట్టుకోగలిగి భూమి మీద నిలబడగలుగుతారు. వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండగలుగుతారు. ఈ దేవుని ఈ ముద్ర వేయబడినటువంటి వాళ్ళకి అంత్యక్రీస్తు వచ్చి ముద్ర వేస్తాడు వాళ్ళకి. అదే 666 ముద్ర తర్వాత మనం చూస్తాం. అందుకని దేవుని ముద్ర ఉండాలి ఫస్ట్ వాళ్ళకి. దేవుని ముద్ర ఉండాలి. అందుకని దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఒక పని చేశాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, భూమికి 4 దిక్కుల్లో ఉన్నటువంటి 4 దేవదూతలను పెట్టాడు దేవుడు. ఇక్కడ 4 దేవదూతలను పెట్టి ఏం చేశాడంటే, ఈ 4 దేవుని దూతలు కూడా గట్టిగా, వాయువులన్నీ కూడా గట్టిగా పట్టుకుని పైనుండి చూడండి, పైనుంచి ఇదిగో దేవుని ముద్ర కలిగినటువంటి ఇంకొక దేవదూత వచ్చి ఈ దేవదూతలతో అంటుంది కదా, ఆగండి, మీ ఉగ్రత అందరి మీదకి పంపించకండి. అప్పుడే పంపించకండి మీ ఉగ్రత, అప్పుడే మీరు పంపించకండి అని చెప్పి ఏం చెప్తుందంటే, నాకు ఇంకా టైం ఉంది. ఏంటా టైము? నేను వెళ్ళి కొంతమందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క ముద్ర వేస్తాను. ఆ ముద్ర వేసేంత మటుకు కూడా మీరు ఈ వాయువులను గట్టిగా పట్టుకోండి. అంటే దాని అర్థం ఏంటి? వాయువులను పట్టుకుంటే అది చూడండి, ఆ మాట చూడండి, భూమికిని సముద్రముకును హాని కలిగొచ్చే అధికారం పొందిన ఆ 4 దేవదూతలతో వీళ్ళందరికీ, ఈ 4 దేవతలకు ఏ అధికారం ఉంది? భూమికి, సముద్రానికి, భూమి మీద ఉన్న ప్రతి స్పృష్టానికి కూడా హాని చేయడానికి బయలుదేరుతున్నాయి ఈ దేవదూతలు. అంతలోకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆగండి, హాని చేయకండి. అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఈ శ్రమల కాలంలో కూడా నా కోసము నేను కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా నేను ముద్రను వేయబోతున్నాను. ఆ ముద్ర వేసేంత వరకు కూడా మీరు ఆగండి అనేటువంటి ఆజ్ఞ దేవుని దగ్గర నుంచి, దేవుని ముద్ర వేసుకుని వచ్చినటువంటి ఒక దేవుని దూత చెప్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ విషయం. ఇది అర్థమైతే మిగిలినవన్నీ కూడా అర్థమవుతాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి 4వ వచనం నుండి నెక్స్ట్ 4వ వచనం నుంచి, మరియు ముద్రించబడిన వారి యొక్క లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. ఇప్పుడు చూడండి, శ్రమల కాలంలో దేవుడు తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. వాళ్ళ సంఖ్య ఎంతంటే 144,000 మంది. అక్షరాల 144,000 మందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ 144,000 మంది ఎవరు? ఇది మనం అక్షరార్థంగా తీసుకోవాలా, లేకపోతే సూచనగా తీసుకోవాలా, అసలు ఇదేంటి, దీని విషయం ఏంటనేది మనం ముందు చూస్తాం. కాబట్టి దీని గురించి ఏం టెన్షన్ పడద్దు. ముందు అసలు 144,000 మందిని శ్రమల కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 144,000 మంది ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రశ్న వస్తుంది. ఇంత మహాశ్రమల కాలంలో ఆ శ్రమలను తట్టుకుని ఎలా ఉంటున్నారు అంటే,
కారణం ఏంటి? దేవుడు వాళ్ళకు నొసళ్ళయందు ముద్ర వేశాడు కాబట్టి వాళ్ళు ఉండగలుగుతున్నారు. ఈ 1,44,000 మంది ఉన్నారు. ఇది మొదటి బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, రెండో బ్యాచ్ కూడా ఉన్నారు. ఆ బ్యాచ్ గురించి మనం చూద్దాం. మొత్తం 2 బ్యాచ్లను, 2 గుంపులను దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకోబోతున్నాడు ఈ శ్రమల కాలంలో. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 1,44,000 మంది ఎవరు అనేది మనం చూద్దాం. దానికి బైబిలే చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేసింది. ఆ కింద వచనాలన్నీ మీరు చదివితే చూడండి. యూదా గోత్రంలో 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, ఆషోరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనషే గోత్రంలో 12 మంది, షిమ్యోను గోత్రంలో 12,000 మంది. ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా 12 × 12 మనం క్యాల్కులేటర్లు కొట్టామనుకోండి 1,44,000 మంది వచ్చేస్తారు. అంటే ఈ 1,40,000 మందిని దేవుడు ఎవరిలోంచి ఏర్పాటు చేసుకుంటున్నాడంటే యూదా ప్రజల్లో నుండి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎవరు యూదా ప్రజలు? యేసుక్రీస్తు పుట్టినటువంటి జాతి యూదులు. ఆ జాతుల్లో నుండి, అంటే ఇశ్రాయేలులో నుండి, ఇశ్రాయేలు యాకోబు యొక్క సంతానమైనటువంటి ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి చూడండి. ఆ 12 గోత్రాల యొక్క గోత్రకర్తల్లో నుండి, వాళ్ళలో నుండి ఒక్కొక్క గోత్రంలోంచి 12,000 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళే 1,44,000 మంది. వాళ్ళు వీళ్ళేనంటే ఇంకొంచెం క్లారిటీగా నేను మీతో చెప్తాను. అయితే దానికంటే ముందుగా ఒక విషయం నేను మీతో చెప్పాలనుకున్నా. అసలు ఈ ముద్ర వేయటం అనేది ఎందుకు? అసలు పరలోకం నుంచి దేవుని దూత వచ్చి వీళ్ళకి ముద్ర వేసేదాకా ఆ మిగిలిన దేవదూతలకి ఆజ్ఞ ఇచ్చి ఆగండి, ఇంకా దేవుడు ముద్ర వేసేదాకా ఆగండి అని చెప్పేసి అంటున్నాడు కదా. ఎందుకు ఈ ముద్ర అనేది ఎందుకు వేయాలి అంటే, ముద్ర అనేది దేనికి సూచన అంటే ఓనర్షిప్కి, సెక్యూరిటీకి, ప్రొటెక్షన్కి. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఓనర్షిప్ అంటే అధికారత. దేవుడు వీళ్ళు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి ముద్ర వేస్తాడు. అంటే వీళ్ళు నా వాళ్ళు, ఎందుకంటే రాబోయే రోజుల్లో మహాశ్రమల కాలంలో మీరు చూసేటువంటి భయంకరమైనటువంటి జంతువులు, భయంకరమైనటువంటి ప్రాణులు అవి వచ్చి మనుషులకు హాని చేయడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ముద్రను చూసి అవి నీ దగ్గరికి కూడా రాకుండా పోతాయి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ఓనర్షిప్ ముద్ర వేస్తున్నాడు. సెక్యూరిటీ కోసం, ప్రొటెక్షన్ కోసం, రక్షణ కోసం ఆ ముద్రను దేవుడు అయితే వేస్తున్నాడు. ఇక్కడ యోహాను చాలా స్పష్టంగా విన్న విషయం ఏంటంటే 12,000 ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది అనేది చాలా స్పష్టంగా అతను వింటున్నాడు. అయ్యి 1,44,000 మంది కేవలము ఈ 7వ అధ్యాయంలోనే కనపడరు, ఇంకో చోట కూడా కనబడతారు. ఒకసారి 9వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఇంకోటి, ఈ ముద్ర అనేది, ఈ ముద్ర దేవుడు వేసినటువంటి ఈ ముద్ర అనేది ఇక్కడ నేను ఈ పిక్చర్లో చూపించాను కదా. ఈ పిక్చర్లో చూపించిన విధంగా కనబడేదిగానే ఉంటది కానీ కనబడనిదిగా ఉండదు. అంటే కొంతమందికి ఏం డౌట్ వస్తుంది అంటే, ఇప్పుడు దేవుడు ముద్ర వేస్తాడు అని చెప్పేసి అంటున్నారు కదా, ఈ ముద్ర కనబడుతుందా కనబడదా? ఎవరికి కనబడకుండా ఉంటుందా ఈ ముద్ర? రహస్య ముద్ర ఏమన్నా వేస్తాడా నొసటి మీద అని అంటే లేదు, కనబడే ముద్ర వేస్తాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఒకసారి చూద్దాం. చూడండి, నేనేం చెప్తున్నానంటే, దేవుడు మన నొసళ్ళ మీద తన ముద్రను వేస్తాడు. ఆ ముద్ర మహాశ్రమల కాలంలో వేయబడుతుంది. ఆ ముద్ర తన బిడ్డలను శ్రమల కాలంలో రక్షించుకోవడానికి దేవుడు ఆ ముద్రను వేస్తాడు. శ్రమల కాలంలో కూడా దేవుడు కొరకు నిలబడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు 2 గుంపులు అని చెప్తున్నా. మొదటిది 1,44,000 మంది, తర్వాత రెండో గుంపు వచ్చేసి వేరే గుంపు. దాని గురించి చెప్తాను. ఇంతకీ ఈ ముద్ర గురించి ఆలోచన చేస్తే, ముద్ర ఎందుకు వేస్తున్నాడు? అధికారతను చూపించడానికి, దేవుడు తనవారు అని చూపించడానికి. లోకంలో ఉన్నవి ఏవి కూడా ఆయన దేవుని బిడ్డలకు హాని చేయకుండా దేవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి ముద్ర వేస్తున్నాడు.
ఇప్పుడు ఈ ముద్ర అనేది బయట ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ముద్ర చూసే వాళ్ళందరికీ కూడా కనబడుతుందా అంటే కనబడుతుందా లేదా అనేది మనం వాక్యం నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 9వ అధ్యాయం 4వ వచనం. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప పైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షముకైనా హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఒకసారి వేటికి ఆజ్ఞ ఇయ్యబడింది? వేటికి ఆజ్ఞ ఇయ్యబడింది? ఏవో వస్తున్నాయి మొత్తానికి శ్రమల కాలంలో, అవి వస్తాయంట. అవి వచ్చి దేవుని ముద్ర ఎవరి నొసల మీద అయితే లేదో వాళ్ళకి హాని చేస్తాయంట. ఏం వస్తున్నాయి? మనం కొంచెం ముందు చదివితే 1వ వచనం చదువుతాం. 9వ అధ్యాయం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలోంచి లేచారు. పైనుంచి ఒక తాళం ఇవ్వబడిందంట. తాళం తెరిచారంట. ఆకాశంలోంచి ఆ భూమి మీద ఒక పెద్ద పొగొట్లేసిందంట. ఆ పొగలో నుండి ఆ గాఢాంధకారంలోంచి ఆ పొగ చేత సూర్యుని వాయుమండలం చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. మిడతలు పొగలోంచి బయటకు వస్తాయి. భూమి మీద ఉన్నటువంటి పొగలోంచి బయటకు వస్తాయి. దేవుడు వాటిని అప్పటిదాకా ఎక్కడ దాచాడో తెలియదు. మరి భూమి మీదకు బయటకు వస్తాయి. వాటికి భూమి మీద ఉన్న ఆ మిడతలు ఎప్పుడన్నా కుట్టడం చూసారా? అవి మీద వాళ్ళతో కానీ కుట్టవు కదా. ప్రకటన గ్రంథంలో 5వ దూత ముద్ర విప్పినప్పుడు అదే జరగబోతుంది. మిడతలు బయటకు వస్తాయి. ఆ మిడతలకి తేళ్ల వంటి బలం ఉంటుందంట. తేళ్ల వంటి బలం ఉంటుంది. ఆ తేళ్ల వంటి బలం కలిగినటువంటి మిడతలు భూమి మీద ఉన్న అందరి దగ్గరికి వెళ్తాయి. అందరి నొసళ్ళ యందు చూస్తాయి. ఎవరికైతే దేవుని ముద్ర లేదో వాళ్ళకి హాని చేయటానికి వాటికి అధికారము ఇవ్వబడుతుంది. ఒకసారి 5వ వచనం చదివితే, మరి వాటిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఒక తేలు మనిషిని కుట్టినప్పుడు ఉంటే ఎంత బాధపడతాడో అంతకంటే ఎక్కువ బాధ ఆ మిడతల వలన మనుషులకు కలిగించడానికి భూమి అగాధంలోంచి ఆ మిడతలన్నీ కూడా పైకి వస్తాయంట. అయితే మనమైతే ఉండం. ఎందుకంటే మనం సంఘం కాబట్టి క్రీస్తు నమ్మిన వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. శ్రమల కాలంలో ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా, శ్రమల కాలంలో దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళకు కూడా దేవుడు ముద్ర వేసేస్తాడు కాబట్టి వాళ్ళు కూడా తప్పించుకుంటారు. ఇప్పుడు ఈ మిడతల్లో ఎవరిని హాని చేసే అవకాశం ఉందంటే ఎవరికైతే దేవుని ముద్ర లేదో వాళ్ళకి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ ముద్ర మనకు అందరికీ కనబడదనా? ఖచ్చితంగా ఈ ముద్ర అనేది కనబడుతుంది. ఇంకొక వచనం నేను చూపిస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను. ఆ నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖించబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండెరి. ఈ 145,000 మందికి కూడా నొసళ్ళ మీద దేవుని నామం అనేది లిఖించబడింది అని అంటున్నారు. అంటే వాళ్ళకి వేయబడినటువంటి ముద్ర అనేది స్పష్టంగా అందరికీ కూడా కనబడేటువంటిదే. ఆ ముద్ర కానీ ఏదో రహస్యంగా కనబడకుండా ఉండేటువంటిది కాదు. దేవుడు ఆ ముద్రను వేసేస్తాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఏ ప్రాణి కూడా శ్రమల కాలంలో వాళ్ళని హాని చేయటానికి అధికారం వాటికి లేదు. ఇంకొక మాట కూడా చదివితే 22వ అధ్యాయం 4వ వచనంలో కూడా చదువుతాం. 22వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందరు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండెను. చూసారా? 3 సార్లు చెప్పబడింది ఆ ముద్ర గురించి, ఆ దేవుడు వేసిన ఆ ముద్ర గురించి. ఆ ముద్రే దేవుని యొక్క నామం. దేవుని యొక్క నామాన్ని దేవుడు ఆ ముద్రగా వేస్తాడు వాళ్ళ నొసళ్ళ యందు. కాబట్టి ఇంతకీ సరే,
ఇప్పుడు 144,000 మంది ఎవరు అనేది మనం చూద్దాం. ఇంతకు ముందు చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా యూదులు అని చెప్పుకున్నాం. ఎవరు వీళ్ళందరూ కూడా యూదులు. యూదులు అంటే ఇస్రాయేల్ అంటే యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కొడుకులు, 12 మంది. వాళ్ళల్లోంచి ఒక 2 పేర్లు అయితే తీసేసాడు దేవుడు. ఎందుకు తీసేసాడు అనేది తర్వాత చెప్తాను. వీళ్ళందరూ కూడా ఎందుకు అసలు వీళ్ళని 144,000 మందిని ఎందుకు ఎన్నుకున్నాడు అనేది ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్న ఆలోచన చేద్దాం. ఎందుకు దేవుడు 144,000 మందిని ఎన్నుకున్నాడు? మొదటి ప్రశ్న. రెండవది ఏంటంటే అసలు వాళ్ళకి ఎందుకు ముద్ర వేశాడు? ఎందుకు ఎన్నుకున్నాడంటే చూడండి, ఇప్పుడు సంఘం ఆల్రెడీ పరలోకానికి ఎత్తబడిన తర్వాత భూమి మీద సువార్త ఎలా ప్రకటించబడాలి మీరు చెప్పండి? దేవుని గురించినటువంటి సువార్త ఎవరు ప్రకటిస్తారు? సంఘం అంతా కూడా ఎత్తబడితే. అది పెద్ద ప్రశ్న కదా మనకి. శ్రమల కాలంలో సువార్త అసలు ఎవరు ప్రకటిస్తారు? ఎక్కడో ఒక 3.5 సంవత్సరాల తర్వాత దేవుడి యొక్క 2 సాక్షులు భూమి మీదకి వస్తారు. వాళ్ళ గురించి కూడా మనం చదువుతాం. వాళ్ళు వచ్చి ప్రకటించాలి. కానీ మరి వాళ్ళకంటే ముందు సువార్త ప్రకటించడానికి ఎవరు లేరా? అందుకోసమే దేవుడి 144,000 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు కూడా ఎవరు? తన ప్రజల్లోంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తాను పుట్టినప్పుడు ఎవ్వరు కూడా యేసుక్రీస్తుని అంగీకరించలేదు. అయితే ఈ శ్రమల కాలంలో తన ప్రజలందరూ కూడా ఒక చోటుకు వచ్చి, అదే కదా మనం చెప్పేది, యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడిందంటే అర్థం ఏంటి? యూదులందరూ కూడా ఒక చోటుకు వచ్చేస్తారు. తర్వాత వాళ్ళు దేవాలయం కట్టుకుంటారు. వాళ్ళందరూ ఒక చోటు ఉంటారు. అప్పుడు ఆయన్ని అంగీకరిస్తారు. ఈ 144,000 మంది శ్రమల కాలంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరికీ కూడా సువార్త పని యేసుక్రీస్తు గురించి సువార్త చేయబోతున్నారు. అందుకనే ఈ 144,000 మందిని సాక్షులుగా ఉండడానికి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. మొదటిది. తర్వాత వాళ్ళు అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానం అనేది నెరవేర్చాలి. అందుకని ఎన్నుకున్నాడు. ఎందుకంటే యూదులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నెగ్లెక్ట్ చేసి వదిలిపెట్టేశారు. కాబట్టి ఎవరైతే వెలివేశారో, ఎవరైతే వదిలిపెట్టేశారో వాళ్ళకే దేవుడు తిరిగి శ్రమల కాలంలో అధికారం ఇచ్చి వాళ్ళ ద్వారా తన సువార్తను ప్రకటించాలని 144,000 మందిని తన ప్రజల్లో నుంచి ఎన్నుకో చేసుకోవటం అనేది జరిగింది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత చూద్దాం ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ 144,000 మంది అని మనం అంటున్నాం, బాగానే ఉంది. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ 144,000 మంది 12 గోత్రాల్లోంచి వస్తారు. కానీ యోసేపు దగ్గరకు వచ్చేసరికి యోసేపు ఈ 12 మందిలో కౌంట్ చేయబడ్డాడు. కానీ ఇక్కడ యోసేపు ఉంటాడు. యోసేపు అని ఉంది చూడండి ఒకసారి. 8వ వచనంలో ఉంది చూడండి. యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది అనేది మనం చూస్తాం. తర్వాత ఈ 12 మంది ఈ యాకోబు కొడుకుల్లో ఎఫ్రాయిము అనేటువంటి వ్యక్తి కనపడ్డ మనకి. దాను అనేటువంటి వ్యక్తి కనపడ్డు. దాను, ఎఫ్రాయిం, వీళ్ళిద్దరిని కూడా దేవుడు తీసేస్తాడు ఈ గోత్రాల్లోంచి. ఎందుకు అని అంటే, వీళ్ళిద్దరిని ఎందుకు కౌంట్ చేయలేదు అంటే కారణము, వీళ్ళిద్దరూ కూడా యాకోబు కొడుకులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు విగ్రహారాధన ప్రోత్సహించారు. బాగా విగ్రహారాధనలో పడిపోయారు. తర్వాత యాకోబు ఆదికాండం 49వ అధ్యాయంలో వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించేటప్పుడు ఎఫ్రాయిమును ఆశీర్వదిస్తా ఏమంటాడంటే, ఎఫ్రాయిము నీలో నుండే అపవాది బయలుదేరతాడు అన్నట్టుగా మాట్లాడతాడు అన్నమాట. అంటే చాలా మంది యొక్క అభిప్రాయం ప్రకారం అంత్యక్రీస్తు ఎఫ్రాయిములో నుండే బయలుదేరతాడు. దీనికి 2 అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అంత్యక్రీస్తుని ఏమంటారంటే ముస్లిమ్స్
లో నుండి అంత్యక్రీస్తు వస్తాడని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, ఎఫ్రాయిము యూదుడే అంత్యక్రీస్తు అంటారు. కొంతమంది ఏమో యేసుక్రీస్తు పుట్టిన గోత్రంలోంచి బయటకు వస్తాడు అంటే ఇస్రాయేలీయుడే అంత్యక్రీస్తు అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే ముస్లిమ్స్లోంచి బయటకు వస్తాడు అంత్యక్రీస్తు అని కొంతమంది అంటారు. సరే, మనకి బైబిల్ చెప్పని దాని గురించి మనం డిస్కషన్ చేసి అనవసరమైనటువంటి విషయాలు అవన్నీ కూడా. అయితే ఇక్కడ దానుని ఎఫ్రాయిముని ఎందుకు లెక్క చేయలేదు? దానుకు బదులుగా యోసేపు కొడుకైనటువంటి మనష్షేని ఎన్నుకుంటాడు దేవుడు. తర్వాత అసలు 12 మంది లిస్టులో లేనటువంటి లేవికి స్థానం ఇస్తాడు దేవుడు. ఇప్పుడు లేవి, యోసేపు కొడుకు, వీళ్ళిద్దరు ప్లేసులో దానును ఎఫ్రాయిమును దేవుడు తీసేశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా విగ్రహారాధన బాగా ప్రోత్సహించటము, తర్వాత దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోవడం అనేది మనం వాళ్ళ తర్వాత జీవితంలో మనం చూస్తాం. అందుకని దాదాపుగా 17 సార్లు బైబిల్లో ఏం రాయబడిందంటే ఎఫ్రాయిం అంట ఎఫ్రాయిము దాను ఏం చేశారంటే వాళ్ళు విగ్రహాలకు సంబంధించినటువంటి బలిపీఠాలు కట్టారు. పాపానికి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరంటే దాను, ఎఫ్రాయిం. యాకోబు కొడుకుల్లో దాను, ఎఫ్రాయిమే పాపం చేయడానికి కారణమయ్యారు. అందుకనే వీళ్ళిద్దరిని తీసేశారు. దేవుడు తీసేసి మిగిలిన 10 మందికి గాను యోసేపు కొడుకైన మనష్షేని యాడ్ చేసి, తర్వాత లేవిని యాడ్ చేసి, వీళ్ళతో 12 మంది చేసి, ఒక్కొక్క గోత్రంలోంచి 12,000 మందిని దేవుడు తీసుకొని ఈ 12 × 12 1,44,000 మందిని దేవుడు సువార్త ప్రకటించడానికి వాడుకోబోతున్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఇంతకీ ఈ 1,44,000 మంది ఎవరు? ఇది ప్రశ్న. ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? 1,44,000 మంది అంటే ఇప్పుడు దాకా వచ్చేసింది కదా, ఇంకెవరు అని అనుకోవద్దు. అయితే ఎవరు అంటే యూదులని, ఇశ్రాయేలీలనే మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. కానీ ఇశ్రాయేలీలో ఎవరు? కొంతమంది ఏం చెప్పుకుంటారంటే 1,44,000 మంది ఎవరంటే, కొంతమంది ఏం చెప్తారంటే యెహోవా సాక్షులని కొంతమంది ఉంటారు, మీరు వినే ఉంటారు. యెహోవా సాక్షులు ఏమంటారంటే 1,44,000 మంది మేమే అంటారు వాళ్ళు. అవునా? ఇంకో సంఘం ఉంటుంది, మనందరికీ తెలిసిందే, సిలోన్ పెంతెకోస్తు అంటారు. వాళ్ళందరూ కూడా తెల్లని బట్టలు వేసుకుంటారు, మీసాలు తీసేస్తారు, పెళ్ళిళ్ళు చేసుకోరు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కాదు, 1,44,000 మంది మేము అంటారు వీళ్ళు. ఇది భలే ఉంది. ఇప్పుడు యెహోవా సాక్షులు 1,44,000 మంది అంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, మరి మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారా అని అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలు, సంసారాలు అన్నీ ఉన్నాయంటే, వెంటనే వాక్యాన్ని బట్టి ఏం చెప్పాలంటే 1,40,000 మీరు కాదని చెప్పేసి చెప్పాలి. ఎందుకని? ఈ 1,44,000 మంది ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళ గురించి చెప్పినటువంటి విషయం మనం చదువుదాం ఒకసారి. వీళ్ళకు కొన్ని గుణాలు ఉన్నాయి. ఎక్కడంటే వీళ్ళకి ఇవ్వబడిన గుణాలు, పద్నాలుగో అధ్యాయం అనుకుంటా. 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1,44,000 మంది గురించి 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారయ్యుండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినటువంటి వారు. 1,44,000 మంది ఎవరు అని అంటే, వీళ్ళంట మొదటిగా స్త్రీ సాంగత్యం లేనటువంటి వాళ్ళు. ఇది మొట్టమొదటి క్వాలిఫికేషన్ వాళ్ళకి. మరి యెహోవా సాక్షుల సంగతి ఏంటి? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వివాహాలు చేసుకున్నారు, మరి వాళ్ళు క్వాలిఫైడ్ అంటే వాళ్ళు క్వాలిఫైడ్ కానే కాదు.
వాళ్ళ గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళినటువంటి, అంటే యేసుక్రీస్తుతో పాటు ఎక్కువగా దగ్గర సంబంధం ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. యేసుక్రీస్తు దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినటువంటి వారు, తర్వాత ప్రథమ ఫలముగా లేచినటువంటి వారు. ఈ గుణాలు కలిగినటువంటి వారే 1,44,000 మంది అని వాక్యం చెప్తుంది. ఈ యెహోవా సాక్షులు ప్రథమ ఫలాలుగా లేచారా, లేకపోతే అపవిత్రత అంటే స్త్రీ సాంగత్యం వాళ్ళకి లేకుండా జీవించారంటే వీటిలో ఏనికి సెట్ అవ్వరు. మరి సిలోన్ పెంతెకోస్తు చూద్దాం, వాళ్ళ సంగతి ఏంటంటే అసలు వాళ్ళ యూదులే కాదు కదా, వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలే కాదు, మరి వాళ్ళు ఎలా 1,44,000 మంది అని అంటారు? సో వాళ్ళు కూడా డిస్క్వాలిఫైడ్. మరి ఎవరు ఈ 1,44,000 మంది? ఎవరు అంటే వాక్యం చెప్పేటువంటి విషయం ఏంటి? వీళ్ళైతే ఇశ్రాయేలీలు అని చెప్తుంది. మరి ఇశ్రాయేలీలో ఎవరు అంటే, ఇశ్రాయేలీలో స్త్రీ సాంగత్యము లేకుండా ఉన్నటువంటి వాళ్ళు. స్త్రీ సాంగత్యం లేకుండా ఎవరున్నారు అసలు? దాను గోత్రంలో ఉన్నారా? దాను గోత్రము, ఎఫ్రాయిం గోత్రంలో వాళ్ళు అసలు భయంకరమైన విగ్రహాలను ప్రేరేపించారు, వ్యభిచారాన్ని ప్రేరేపించారు. మరి మిగిలిన వాళ్ళందరిలో కూడా కొంతమంది ఏమంటారంటే, ఈ 12 గోత్రాలు, మిగిలిన గోత్రాలు ఉన్నాయి కదా, 7వ అధ్యాయంలో చెప్పినటువంటి మిగిలిన గోత్రం, యూదా గోత్రం, రూబేన్ గోత్రము, షిమ్యోను గోత్రం, గాదు, ఆషేర్, ఈ గోత్రాలు ఉన్నాయి కదా, వీళ్ళల్లోంచి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నట్టు 1,44,000 మంది, 12,000 మంది అని దేవుడు క్లియర్గా చెప్పాడు కదా. వీళ్ళలోంచి 12,000 మంది దేవుడు, 12,000 మంది ఉంటారా అసలు స్త్రీ సాంగత్యం లేనటువంటి వాళ్ళు? అది కూడా క్వశ్చనే కదా మనకిప్పుడు, అది కూడా పెద్ద ప్రశ్న. ఒక్క గోత్రంలో 12,000 మంది ఉంటారా స్త్రీ సాంగత్యం లేకుండా, అపవిత్రపరచుకోకుండా యేసుక్రీస్తు దగ్గరగా ఎరిగినటువంటి వాళ్ళు? అంతమంది ఉన్నారా? మళ్ళా డౌటే వస్తుంది కదా. అందుకనే ఇక్కడ నేను చెప్పబోయేటువంటి వివరణ చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ ఇది కొంచెం వాక్యానికి దగ్గరగా ఉంది కాబట్టి నేను దీన్ని మీకు రిఫర్ చేస్తున్నా. చాలామంది ఏమంటారంటే, ఈ 1,44,000 మంది అసలు లిటరల్గా అంటే ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు, వీళ్ళు ఆత్మీయంగా 1,44,000 మంది అని అంటారు. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా క్లియర్గా చెప్పాడు, 12,000 మంది, 12,000 మంది, 12,000 మంది అని చెప్పాడు. అక్కడ దేవుడు లిటరల్గా చెప్పినప్పుడు మనం ఆత్మీయంగా ఎలా తీసుకుంటాం? అదొక ప్రశ్న. మరి ఎవరై ఉంటారు వీళ్ళు అంటే, చాలా మంది అభిప్రాయం ప్రకారం, ఎక్కువ మంది అభిప్రాయం చెప్తున్నాను, ఇది మీకు నచ్చచ్చు, ఒకవేళ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా, మీకు వేరే ఆన్సర్ మీ దగ్గర ఉన్నా మీరు మనసులో పెట్టుకోండి, కానీ దీన్ని కూడా ఆలోచన చేయండి. వీళ్ళందరూ ఎవరై ఉంటారు అని అంటే, ఇక్కడ చెప్పినటువంటి గుణాలు ఏంటి? స్త్రీ సాంగత్యం లేనటువంటి వారు, స్త్రీ సాంగత్యము లేకుండా పుట్టి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు అయి ఉండొచ్చు ఖచ్చితంగా. అలా పుట్టి చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు చదివితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు చదివితే అక్కడ మనకేం కనబడుతుందంటే, హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన కాలంలో ఉన్న చిన్న పిల్లలందరినీ కూడా, కొన్ని వేల మందిని హేరోదు రాజు చంపేశాడు. కొన్ని వేల మందిని హేరోదు అసలు ఆ రోజు గురించి చెప్పాలంటే ఇర్మియా భక్తుడు చెప్తాడు. చదువుదాం చూడండి ఒకసారి. ఇర్మియా భక్తుడు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, 31వ అధ్యాయం. ఆ రోజు అంటే అంత భయంకరమైనటువంటి వధ జరిగిందా? అంతమంది చచ్చిపోయారా అంటే, ఇర్మియా భక్తుడు అంటాడు 31వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడు, రామాలో అంగలార్పు మహారోదన ధ్వని వినపడుచున్నది, రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయి
అంకుల్ వాయిస్ వినిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే. ఇర్మియా గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ వధ అనేది అప్పటి వరకు కూడా చరిత్రలో ఎక్కడా కూడా కనబడినటువంటిది. సారీ, నాకు అమ్మ వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది. ఓకే. ఆ రోజు ఎప్పుడు కూడా కనబడినటువంటి మరణ వధ అనేది ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. దేవుడు ముందే చెప్పాడు అలా జరగబోతుందని. ఏంటిది? మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ అధ్యాయం వచనంలో జరగబోయేటువంటి వధ గురించి దేవుడు ముందుగానే రాయించాడు. అయితే అక్కడ రాహేలుకి ఎంత ఓదార్పు పొందుదామన్నా సరే ఓదార్పు అనేది లేకుండా అయిపోయిందంట. ఎందుకంటే ఆ రోజు అంతమంది చిన్నపిల్లలు చనిపోయారు. వాళ్ళు పుట్టి వెంటనే చనిపోయారు. 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా హీరో చంపేశాడు. వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. అయితే చాలా మంది అభిప్రాయం ప్రకారం ఇప్పుడు పుట్టి చనిపోయినటువంటి పిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు కదా, పసిపిల్లల హృదయాలు, వాళ్ళకి స్త్రీ సాంగత్యం అనేది లేదు. ఇంకోటి, యేసుక్రీస్తుని దగ్గరగా ఎరిగినటువంటి వాళ్ళు అనేది ఎలా చెప్పొచ్చు అంటే, యేసుక్రీస్తు టైంలోనే వాళ్ళు పుట్టారు కదా, యేసుక్రీస్తు టైంలోనే పుట్టారు, యేసుక్రీస్తు ఇంకా పెద్ద అవ్వకముందే 2 సంవత్సరాల్లోపే చనిపోయారు. దగ్గరగా ఆ క్లోజ్ రిలేషన్షిప్ అనేది మనము యేసుక్రీస్తు ఎక్కడైతే పుట్టాడో, యేసుక్రీస్తు ఎక్కడైతే పుట్టాడో అక్కడే తను వాళ్ళందరూ కూడా పుట్టినటువంటి విధంగా మనందరూ కూడా చూడొచ్చు. చాలా మంది యొక్క అభిప్రాయం ప్రకారం కూడా ఇదే మనకు కనబడుతుంది. యేసుక్రీస్తుని దగ్గరగా ఎరిగిన వాళ్ళంటే యేసుక్రీస్తు గుణాలు వాళ్ళలో ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క గుణం ఏంటి? ఇంతకీ ఆయన నోట ఏ కపటం రాలేదు, ఆయన నోట ఏ దోషం రాలేదు, ఆయన సాధువుగా ఉన్నాడు అని అంటాడు కదా. ఆ పిల్లలు కూడా అలాంటి వాళ్ళే కదా. వాళ్ళ నోట ఏ కపటము, ఏ ద్వేషము, ఏ దోషము రాకుండా ప్రథమ ఫలంగా వాళ్ళందరూ కూడా లేచారు. ప్రథమ ఫలంగా లేవటం అనేది, మరణించి లేవటం అనేది చూస్తాం. ఎందుకంటే నేను వాళ్ళు తిరిగి లేచారని ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ చూడండి, ఈ వాక్యం చదవండి ఒకసారి. ఈ 15వ అధ్యాయము దాటిన తర్వాత, 15వ వచనం దాటిన తర్వాత 16వ వచనంలో దేవుడు అంటాడు ఈ మాట. ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తాడు. ఈ మాట చదివితే మీకు అర్థమైపోతుంది. 16వ వచనంలో యెహోవా ఇలాగ ఆజ్ఞయించున్నాడు, ఏడవకుండా ఊరుకో రాహేలు, ఏడవకుండా ఊరుకో, కన్నీళ్లు విడిచుట మాను, నీ క్రియ సఫలమై జనులు శత్రువులని దేశములో నుండి, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా యొక్క వాక్కు. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. చనిపోయినటువంటి నీ పిల్లలు ఉన్నారు కదా, నువ్వు ఏడవద్దు. నీ పిల్లల్ని నేను తిరిగి స్వదేశానికి రప్పిస్తాను. తిరిగి మరలా నేను చనిపోయిన నీ పిల్లలందరినీ నువ్వు చూస్తావు అనేది ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా చనిపోయినటువంటి పిల్లలందరూ కూడా తిరిగి రావాలి. అంటే ఈ 1,44,000 మంది చిన్న పిల్లలు చనిపోయినటువంటి, యేసుక్రీస్తు టైంలో చనిపోయినటువంటి ఈ చిన్న పిల్లలు, వాళ్ళు కూడా ఎవరు? నోట కపటం లేనటువంటి వారు, స్త్రీ సాంగత్యం లేనటువంటి వారు. వాళ్ళ యొక్క రూపము, చిన్నపిల్లల రూపం వాళ్ళది. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుని దేవుని ఎదుట, సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఉంటారు. పరలోకంలో చిన్న పెద్ద ఏం తేడాలు ఏం లేవండి. వాళ్ళందరికీ కూడా స్వరాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా చూస్తారు, వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. భూమి మీద అయితే చిన్నపిల్లలు అంటే అరే వాళ్ళకి ఏం నోరు రాదు, తెలియదు అని చెప్పేసి అనుకుంటాం. కానీ పరలోకంలో 1,44,000 మంది అంటే వాళ్ళు అక్కడ పుట్టినటువంటి వాళ్ళు కదా. దేవుడు అక్కడి నుంచి తీసుకొని వస్తాడు భూమి మీదకి. కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, అంతా తెలుస్తుంది. సువార్తను ప్రకటించేటువంటిది కూడా వీళ్ళ ఈ 1,44,000 మంది సువార్తను ప్రకటించేటువంటి అవకాశం అనేది ఉన్నదనేది ఒక ఆలోచన అనమాట. ఇది మీరు, ఎందుకంటే మనం వేరే వాళ్ళని ఎవరిని తీసుకున్నా సరే ఈ క్వాలిఫికేషన్కి సెట్ అవ్వరు.
అందుకనే మనము ఈ 1,44,000 మంది వీళ్ళు ప్రథమ ఫలంగా లేచినటువంటి వీళ్ళని మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో 1,44,000 మంది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు రెండో బ్యాచ్కి వద్దాం. 1,44,000 మందికి దేవుడు ముద్రేస్తాడు అని చెప్పేసి అన్నాడు. వీళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడాలి. ఇంకా రెండో బ్యాచ్ ఉంది. ఈ 1,44,000 మంది సువార్త శ్రమల కాలంలో సువార్త ప్రకటించగా చాలా మందిని యేసు ప్రభువుని నమ్ముకుంటారు. చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు చూడండి. 7వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి జాతిలో ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపల జాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారి ఖర్జూరం మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకు స్తోత్రం అని చెప్పి మహాశబ్దముతో కేకలు వేస్తా ఉన్నారు. ఏంతకి వీళ్ళెవరు? 1,44,000 మంది సువార్త ప్రకటించగా రక్షణ పొందినటువంటి వాళ్ళు ఈ గొప్ప సమూహం అన్నమాట. ఈ గొప్ప సమూహం గురించి చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా చూడండి 1,44,000 మంది కాదు, కానీ 1,44,000 మంది ద్వారా సువార్త ప్రకటించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారు ఈ రెండవ గుంపు అన్నమాట. వీళ్ళు ఎంతమంది? వీళ్ళకి లెక్క చెప్పాల దేవుడు. వీళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? వీళ్ళందరూ కూడా అన్యులు అన్నమాట. ప్రతి వంశము, ప్రతి జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, అందరిలో నుండి కూడా బయలుదేరి అన్ని జాతుల్లో నుండి, అంటే ఇప్పుడు శ్రమల కాలంలో రక్షణ పొందినటువంటి అన్ని జనులు ఉంటారు చూడండి. వీళ్ళ శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుడు వీళ్ళు వదిలిపెట్టకుండా ఆ టైంలో కూడా వీళ్ళకి 1,44,000 మంది ద్వారా సువార్తను ప్రకటిస్తే వాళ్ళు కూడా యేసుక్రీస్తుని అంగీకరించి శ్రమల కాలంలో వచ్చేటువంటి క్రైస్తవులు అందరూ కూడా వీళ్ళ ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట యోహానుకు కనబడుతున్నారు. అందుకనే దీని గురించి అంతలోకి 14వ వచనము 13వ వచనం చదువు. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వీళ్ళెవరు, ఎక్కడి నుండి వచ్చారని అడుగుతున్నాడు. వీళ్ళెవరు అనేది మనకు అర్థం కావడానికి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక పెద్ద, బహుశా ఈ 24 మంది వాళ్ళల్లో ఇతను ఒకడు అనమాట. ఇతను ఏం అడుగుతున్నాడంటే యోహాను అడుగుతున్నాడు. యోహాను దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, యోహాను, మరి ఇక్కడ ఇంత పెద్ద సైన్య సమూహం ఉంది కదా, ఇంత పెద్ద సమూహం ఉంది కదా, ఈ తెల్లని బట్టలు ధరించుకున్నారు, ఖర్జూర బట్టలు చేత పట్టుకున్న వీళ్ళందరూ ఎవరు అసలు అని అంటే, అప్పుడు చూడండి, అందుకు నేను అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగ నాతో చెప్పాను. ఇప్పుడు ఈయన పెద్ద వచ్చి యోహాన్ని అడుగుతుంటే యోహానికి ఏం తెలుస్తుంది చెప్పండి మీరు? యోహానికి అసలు ఇదంతా చూసి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. వీళ్ళెవరబ్బా వాళ్ళెవరబ్బా అని కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ 24 మంది పెద్దల్లో ఒకడు వచ్చి ఎవరని ఆయన్ని అడుగుతున్నాడు. ఆయన్ని అడుగుతుంటే యోహాను, అయ్యా నాకేం తెలుసు, నాకేం తెలీదు, నువ్వే చెప్పు, నాకే తెలీదు అని చెప్పేసి అప్పుడు ఆ పెద్ద అంటున్నాడు. చూడండి, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు. చూసారా, శ్రమల కాలంలో క్రైస్తవులు ఉంటారు. శ్రమల కాలంలో క్రైస్తవులకు సువార్త ఎలా ప్రకటించబడుతుంది? 1,44,000 మంది ద్వారా సువార్త అనేది ప్రకటించబడుతుంది. కొంతకాలం అయిన తర్వాత 2 సాక్షులు కూడా వచ్చి సువార్త ప్రకటిస్తారు. వీరందరూ కూడా మహాశ్రమంలోంచి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తం తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని మహాశ్రమ కాలం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందువలన వారు దేవుని సింహాసనం మీద ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. సింహాసనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలియను దాహమైన ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలిన వారికి తగలదు. ఎలాగనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారి కాపరేయును, జీవజలము బుగ్గల ఎదుకు వారిని నడిపించిన దేవుడే వారి కన్నుల ఎదుట ప్రతి బాష్ప బంధువును వారిని తుడిచివేయను. సో ఈ 1,44,000 మంది కాకుండా ఒక పెద్ద సమూహం అనేది మనము ఇక్కడ మనం చూస్తున్నాం.
ఆ సమూహము ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ సమూహము అన్ని జనుల్లో నుండి రక్షణ పొందినటువంటి క్రైస్తవులు అనేది గుర్తుపెట్టుకోండి. అన్ని జనుల్లోంచి రక్షణ పొందినటువంటి క్రైస్తవులు, ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి జాతిలో నుండి కూడా వచ్చినటువంటి క్రైస్తవులు. వీళ్ళ సంఖ్య దేవుడు చెప్పలేదు, వాళ్ళకు సంఖ్య మాత్రమే చెప్పాడు. కాబట్టి వీళ్ళు చాలా మంది ఉండొచ్చు. బహుశా శ్రమల కాలంలో రక్షణ పొందే వాళ్ళు చాలా వేల మంది రక్షణ పొందుతారు. సంఘం అయితే ఎత్తబడుతుంది, కానీ శ్రమల కాలంలో కూడా క్రైస్తవులు బయటకు వస్తారు. ఈ విషయము గుర్తుపెట్టు. కొంతమంది దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి ఏమంటారంటే, ఇదిగో శ్రమల కాలంలో కూడా రక్షణ పొందుతున్నారు కాబట్టి సంఘము శ్రమల గుండా వెళ్తుంది అని అంటారు. లేదు, సంఘము శ్రమల గుండా వెళ్ళదు. ఎందుకంటే తర్వాత అధ్యాయాల్లో మీకు తెలుస్తుంది, శ్రమల కాలంలో సంఘం ఉండదు అనేటువంటి విషయం తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమైనవి అని నేను భావిస్తున్నాను. మనం క్లాస్ను క్లోజ్ చేసే ముందు మరి ఈ 8వ అధ్యాయము మనం తర్వాత వచ్చే వారం చూద్దాం. 8వ అధ్యాయంలో 7వ ముద్రను దేవుడు విప్పుతాడు. 7వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తాం. ఇప్పుడు వరకు మనం ఏం చూసాము? ఇప్పుడు 6వ ముద్ర విప్పిన తర్వాత 7వ ముద్రను విప్పడానికంటే ముందు మధ్యలో ఏం జరిగింది అనేది మనం చూసాము. 7వ అధ్యాయం కూడా అదే చెప్తుంది. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. మరి మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఒకవేళ ఏమీ లేకపోయినట్లయితే మనము చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 7వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేయడానికి సహాయం చేశారు. విన్నటువంటి నీ బిడ్డలందరికీ తగిన జ్ఞానం, తెలివితేటలు ఇవ్వండి. అర్థం చేసుకునేటువంటి మనసుని ఇవ్వండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.